నాಳೆ ఫిక్స్ అయ్యారు. ఆగస్ట్ 17th ఇంకా 10 డేసే ఉంది. నువ్వు అంత ఎక్సైట్ అవ్వ, మాకు ఒరిజినల్ బర్త్డే కాదు. ఒరిజినల్ డూప్లికేట్. బర్త్డే అంటే బర్త్డే. ఈసారి సూపర్ గా సెలబ్రేట్ చేద్దాం. ఎలా అంటే 16th నైట్ 11:30కి నేను లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని. ఓయ్ బర్త్డే నాది, నువ్వు కొత్త బట్టలు వేసుకోవడం ఏంటి? విను, నువ్వు కూడా లేచి గబగబా స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని ఆల్రెడీ కేక్ కొని పెట్టించాలి. ఎక్స్ట్రా క్రీమ్ ఉండాలి. ఎక్స్ట్రా క్రీమా? ఎందుకు చెప్తా. ఆ కేక్ తీసుకుని టెర్రస్ మీదకెళ్ళి వాటర్ ట్యాంక్ మీద కూర్చుని పైకి చూస్తే స్కై ఫుల్ ఆఫ్ స్టార్స్, కిందకి చూస్తే అక్కడక్కడ సిటీ లైట్స్, ఒక స్టార్ స్పీడ్. సరిగ్గా 12ంటికి కేక్ కట్ చేసి ఫస్ట్ నువ్వు నాకు తినిపించు, తర్వాత నేను నీకు తినిపిస్తాను. అప్పుడు క్రీమ్ ఇక్కడ అంటుకుంటుంది కదా, నేను నీ కళ్ళలోకి చూస్తాను, నువ్వు నా కళ్ళలోకి చూడు. అలా నేను నిన్ను కిస్ చేయడానికి రాగానే నువ్వు నీ రైట్కి వెళ్ళాలి. ఎందుకు? వెళ్ళాలంతే. ఓకే. ఇప్పుడు నేను రైట్కి వస్తాను, నువ్వు లెఫ్ట్కి వెళ్ళాలి. మళ్ళీ నేను లెఫ్ట్కి వస్తాను. ఇలా రైట్కి లెఫ్ట్కి వెళ్తుంటే సడన్ గా నీ తల పట్టుకుని గట్టిగా ఒక లిప్ టు లిప్ కిస్ ఇస్తాను. అదే నా బర్త్డే గిఫ్ట్, నా ఫస్ట్ కిస్. నిజంగా నాకు అది ఫస్ట్ కిస్. నాకు అదే ఫస్ట్ కిస్. హలో, నువ్వు మీ అమ్మని కిస్ చేసావు కదా, అన్నయ్యని వాసవిని వాళ్ళు నేను కిస్ చేశారు కదా. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఎవరిని కిస్ చేయలేదు, నన్ను ఎవరు కిస్ చేయలేదు. డూప్లికేట్ బర్త్డే అయినా సరే ఫస్ట్ కిస్ ఆ రోజు అవుతుంది కానీ. ప్లీజ్ గణేష్, ప్లీజ్ గణేష్. ఇవాళ నాకు చాలా హ్యాపీగా ఉంది. లైఫ్ అంతా నాతో ఇలాగే ఉంటావా? తని మందో అందో లేదో తెలియలేదే నిజంగా, మదేం విందో విందో లేదో కలేం కాదే ఇదంతా, ఇంతలోనే అంతమైకం పనికి రాదే ప్రాణమా పరవశం
ఆగలమా